ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదా ముచ్చట్లు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బామ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ ఇంతకు ముందు మేము బర్రెలు కట్టేసుకునే వాళ్ళము. అది కుడి తొట్టు అనమాట. ఇప్పుడు బర్రెలు లేవు కాబట్టి అంత చెత్త చెత్తగా ఉంది. ఇక్కడ పార్కింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మరైతే లోపలికి వెళ్దాం రండి. ఇది ఎంట్రన్స్. చూడండి, మా బామ్మ పువ్వులు ఎంత బాగా పెంచిందో. ఇవన్నీ పువ్వులు చూడండి. ఇవి వచ్చేసి నందివర్ధనాలు చూడండి ఎంత బాగున్నాయో. రండి. చామంతి పూలు, ఇగ్గోండి పుదీనా, కనకాంబరాల చెట్టు, తమలపాకులు. అది చూడండి, అక్కడ మేము కోడుల్ని కప్పెట్టుకుంటాము. ఇది బాత్రూమ్ అన్నమాట. ఇక్కడ తొట్టి. నేను చిన్నప్పుడు దాంట్లో ఆడుకునేదాన్ని అని మా బామ్మ చెప్పింది. రండి, ఇక్కడ చూడండి తమలపాకు చెట్టు. ఇది ఎండ వల్ల చాలా ఎక్కువగా ఉంది కదా ఎండ, దానివల్ల ఇది ఎండిపోయిందనమాట. కానీ నీళ్ళు పోసి మేము మళ్ళీ బతికిస్తున్నాము. రండి. సో ఇది వచ్చేసి రోల్ అంటే పాత రోలు. ఇప్పటికీ మేము ఈ రోల్లోనే చేసుకొని తింటాం. టేస్ట్ చాలా బాగుంటుందని. అండ్ ఈ బుజ్జి రోల్ ఉంది కదా, ఇది వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నామండి. ఆల్మోస్ట్ 25 years బ్యాక్ అనమాట. మా అమ్మమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడు నచ్చిందని తీసుకొచ్చేసుకునింది. ఇంక ఇక్కడే ఉండిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనకి పొయ్యి మంట వేసుకొని నీళ్లు కాచుకుంటాము. ఈ వీటిల్లోనే మ్యాక్సిమం మేము టిఫిన్ అన్నీ కూడా ఇక్కడే చేసుకుంటాం. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం ఎండగా ఉందని చెప్పి మా మమ్మీ లోపలైతే చేస్తుంది. గ్యాస్ కూడా ఉంది. బట్ మ్యాక్సిమం పొయ్యి మీద చేసుకోవడానికే చూస్తాము ఊరికి అయితే. ఎందుకంటే మనం ఎలాగో సిటీలో చేసుకోలేము కాబట్టి పల్లెటూరులో వచ్చినప్పుడు ఆ పల్లెటూరు ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా ఆస్వాదిస్తాము. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట. మా అమ్మమ్మ ఏంటంటే మనీ ప్లాంట్ మొత్తం అల్లిస్తుందండి. మళ్ళీ అది కట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అల్లిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే కట్ చేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి పంచలోనే కిచెన్ రూమ్ లాగా చేశారు. ఇంతకు ముందు పంచ అంటే తాటాకుల పందిరి ఉండేదండి. చాలా చాలా బాగుండేది. అదేమైందంటే మాకు కూడా చిన్న బుజ్జి మేకపిల్ల ఉంది. ఆ మేకపిల్ల ఏమైందంటే మిద్ది మీద నుంచి ఈ పంచ మీద దూకేటప్పటికి అది వంగిపోయింది అనమాట. సో ఇంకా అప్పుడు రేకులు అనేవి వేపిచ్చేసారనమాట. ప్రజెంట్ వచ్చేసి మా మమ్మీ కర్రీ చేస్తుంది. చికెన్ నాటుకోడి పులుసు అనమాట. బాగా ఉడుకుతుంది కదండి. నాటుకోడి చికెన్ అయితే మంచిగా ఉడికేస్తుంది. అలాగే బగారా రైస్ అనేది చేస్తుంది. దానికి అన్ని ప్రిపరేషన్ చేసి పెడుతుంది అనమాట. ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంది. అండ్ మసాలాస్ కూడా అన్ని తీసి పెట్టేసుకుంది అనమాట మా మమ్మీ. ఇంకా అదే మా పాప కూడా చూపిస్తుంది. ఇది షూట్ చేసి చాలా డేస్ అయిందండి. బట్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇంక ఇవన్నీ మసాలాస్. ఈ పంచ కూడా చాలా చాలా బాగుండేదండి. అసలుకి తాటాకులతో ఉన్నప్పుడు కింద అలికే వాళ్ళు. మేమంతా అచ్చనగాయలు ఆటలన్నీ ఆడుకునే వాళ్ళము. అప్పట్లో ఆటలు అనమాట. ఇంకా లోపలికి వచ్చేస్తే ఇంకా ప్రస్తుతానికి ఒక మంచం అయితే వేసింది మా అమ్మమ్మ. ఇంకా టీవీ చూసారు కదా, టీవీ రీసెంట్గానే తీసుకున్నామండి. యాక్చువల్గా చిన్న వేరే కలర్ టీవీ ఉండేది. ఇంకా అది బాగాలేదని చెప్పేసి ఇంకా ప్లాస్మా టీవీ అయితే తీసుకుంది మా అమ్మమ్మ. అండ్ వాచ్ ఉంది కదండి, దేవుడు పట్టం ఎదురుగ్గా పెట్టేసుకుంది మా అమ్మమ్మ. మంచిదని చెప్పేసి ఇంకా ఈ వాచ్ ఉంది కదా, ఆల్మోస్ట్ వాచ్కి అయితే 30 years ఉందండి. 30 years నుంచి ఈ వాచ్ సింగిల్ వన్ టైం కూడా రిపేర్ కాకుండా ఇప్పటికీ పనిచేస్తుందంటే చూడండి అప్పట్లో వస్తువులు ఎంత స్ట్రాంగ్గా ఉండేయో కూడా మనకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి పక్కనే బ్యాటరీ వాచ్ అనమాట. బ్యాటరీ లైట్ అనమాట. పల్లెటూరు కదండి, నైట్ టైమ్స్ ఎక్కడికైనా వెళ్ళడానికి కావాలి కాబట్టి ఆ బ్యాటరీ లైట్ అనమాట. ఇంకా వాచ్కి అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు, అంత స్ట్రాంగ్ వాచ్ అనమాట. ఇంకా చిన్నది మా అమ్మమ్మ మా తాతయ్య కాబట్టి చిన్న ఫ్రిడ్జ్ ఉంది. ఇంక ఇప్పుడు మా తాతయ్య చనిపోయిన తర్వాత ఇంకా మా అమ్మమ్మ ఒక్కటే కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్, ఆ పైన చిన్న కుక్క పిల్ల అలాంటివి పెట్టుకున్నారు. అండ్ ఈ ఇంట్లో ఫేవరెట్ థింగ్ వచ్చేసి నాకు ఈ బీరువా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే అప్పట్లోనే ఈ బీరువా ఫ్యాషన్గా వచ్చేదనమాట. దానికి వచ్చేసి అద్దం మీద చిన్న చిన్న డిజైన్ కూడా వచ్చి ఉంటుంది. డీటెయిల్గా చూస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ఫ్యామిలీ పెట్టేనే కానీ ఇప్పటి వరకు మేము బీరువా కొనుక్కోలేదు. బికాస్ నాకు కూడా ఇట్లా అద్దం ఉండే బీరువా అంటే చాలా ఇష్టం. దానికోసమే ట్రై చేస్తున్నాను. మంచిగా డిజైనింగ్గా ఇక్కడ దొరకట్లేదు అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మా తాతయ్య అండ్ మా పెద్దమ్మ అండి. ఇప్పుడు
మా పాప మాట్లాడుతుంది కదా వాళ్ళ అమ్మమ్మ అనమాట, మా అక్క కూతురు. ఇంకా మా తాతయ్య రీసెంట్గా చనిపోయాడు కాబట్టి అదంతా నీట్గా లైట్ అదంతా బాగుందనమాట ఫ్రేమ్ అనేది. ఇంకా మా పెద్దమ్మ ఆల్మోస్ట్ 25 years బ్యాక్ ఫోటో కాబట్టి ఇంకా పాతగా ఉంది, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మా పాప. పాతగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అని. అండ్ ఆ రీసెంట్ టైమ్స్లోనే మా తాతయ్యది సంవత్సరకం జరిగితే అప్పుడు ఈ ఫోటోలకి దండలు ఇవన్నీ వేస్తున్నారనమాట, అవన్నీ పాడైపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం షెల్ఫ్లు అనమాట, షెల్ఫ్లు అంతా ఇంకా స్టీల్ సామాన్ ఆల్రెడీ తెలిసిందే కదా అవన్నీ పెట్టుకున్నారు. అండ్ కింద వచ్చి జాడీలు అవన్నీ ఉన్నాయి, స్టిల్ ఇప్పటికీ అక్కడే పెట్టిద్ది మా అమ్మమ్మ జాడీలు. చూసారు కదా పైన సామాన్ అయితే ఫుల్ ఉంటుందండి, చాలా చాలా అన్ని దబర్లు అన్నీ చాలా ఉంటాయన్నమాట. అన్నీ మూట గట్టి పెట్టుంది ఆల్రెడీ. మా పిన్ని వాళ్ళకి, మాకు, మా అక్కకి అందరికీ ఇచ్చింది సామాను. అయినా స్టిల్ ఇంకా చాలా సామాను ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టేబుల్ కింద ఉండేదన్నమాట, ఇంక ఇప్పుడు మా అమ్మమ్మ ఒకటే కాబట్టి అక్కడ పైన వేసేసాము. ఇంకా ఈ కింద ఉంది కదా, ఈ కింద ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ వచ్చేసి పొయ్యి మంట దగ్గర వండుకొని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకునే వాళ్ళం అనమాట ఇంతకు ముందు. ఇంకా గింజ అన్నము, మామిడికాయ, పల్లెటూరు థింగ్స్ అన్ని మా అమ్మమ్మ వాళ్ళే నేర్పించారండి. నాకు సంగటి అంటే కూడా చాలా, రాగి సంగటి కదా నార్మల్ సంగటి నూకలతో చేస్తారు, పచ్చి పులుసు వేసుకొని తింటే ఆ మజానే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మా అమ్మమ్మ వాళ్ళు నేర్పించినవే అండి నాకైతే. నేనుగా టిఫిన్ తినకుండా రైసే తిన్న మార్నింగ్ టైంలో, అలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం గింజన్నం మామిడికాయ అని తింటామండి, సద్దన్నము. అది చాలా చాలా ఫేవరెట్ థింగ్ అనమాట. ఇక్కడ చాలా చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే మళ్ళీ చింత చెట్టు ఉంటుంది, అక్కడంతా ఆడుకునే వాళ్ళమి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఈ ఇంట్లోనే మేము మా పిన్ని వాళ్ళందరం, మా పిన్ని ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, నలుగురు నలుగురు ఉంటాం కదా, అందరం ఇక్కడే పడతామండి. అంత పెద్ద రూమ్ చూడడానికి చిన్నగా అనిపించిన చాలా మేమందరం ఇక్కడే పడుకుంటాం, మా అమ్మమ్మ మా తాతయ్య అందరమే. చూసారు కదా అది జ్వారా అనమాట, ఎప్పుడుదో ఒక 25 years బ్యాక్ మా తాతయ్య అప్పట్లో బిజినెస్ చేసేటప్పుడు అనమాట. ఈ దుప్పట్లు ఇవన్నీ కూడా పాతవి, ఏవి కూడా రీసెంట్వే ఉండవండి, అన్ని పాతవే ఉంటాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అంత స్ట్రాంగ్ ఉంటాయి అనమాట దుప్పట్లో కూడా. ఇప్పుడు అదే మనం ఇప్పుడు దుప్పట్లు తీసుకొస్తే మనం 1-2 years వాడగానే చినిగిపోతాయి అనమాట. అప్పట్లోవి అంత చాలా క్వాలిటీ ఉండేవన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం దేవుడి రూమ్లోకి వెళ్తున్నాము. చూసారు కదా ఇక్కడ దేవుడి రూమ్ అనమాట, చిన్నగా కింద అలంకరించి ఉంటాము. ఇంకా ఒకటి ఉంటే అది పగలు కొట్టేశారు. ఇప్పుడు మామిడికాయలు అవన్నీ చూస్తున్నారు కదా, అప్పుడు మేము వెళ్ళి షూట్ చేసినప్పుడు అనమాట. ఇంకా ఇవి వచ్చి కుర్చీలు, ఇంకా మా అమ్మమ్మ ఒకటే అని చెప్పి ఆల్రెడీ 2 కుర్చీలు బయట పెట్టింది, ఇంక ఈ 2 యూజ్ చేయట్లేదు అనమాట. ఇంక ఇవి వచ్చేసి పండించినవన్నీ ఉంటాయి. ఇది లాంతర్ అండి, ఒకప్పట్లో ఈ లాంతర్ పెట్టుకొని వీళ్ళు అన్నము కూరలు వండుకొని తినేవాళ్ళంట. కరెంటే ఉండేది కాదంట మా అమ్మమ్మ చెప్పద్ది, అంత పాత కాలంలో నుంచి ఉన్నారు కదా, సో కరెంటే ఉండేది కాదు. ఈ లాంతర్లతోనే వాళ్ళు ఉండేవాళ్ళు, కిరోసిన్ పోసుకొని వెలిగించుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి ఈ లాంతర్ తెలుసో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇది వచ్చేసి అలికిచ్చిన చాట అనమాట, మా అమ్మమ్మ అలికిచ్చిన చాట, చాలా సంవత్సరాలది ఇది కూడా. ఏంటంటే ఏవైనా కానీ సంవత్సరాలతో ఇంకా స్టిల్ అవి ఉంటున్నాయంటే దాని క్వాలిటీ ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు వచ్చేవన్నీ 2 daysకి, 1 weekకి, లేకపోతే 1 yearకి అన్నీ పాడైపోతూ ఉంటాయి. అప్పట్లో అవి ఎట్లయినా స్ట్రాంగ్ అనమాట. ఇంకోటి వచ్చేసి పీట, మా తాతయ్య చనిపోయే కొన్ని రోజుల ముందు వరకు ఈ పీట మీద కూర్చొని తినేవాడండి. ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్స్ అని, మోకాలు నొప్పులని అందరు కింద కూర్చొని తింటున్నారు. అప్పట్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు అసలు ఆ పీట మీద. ఇప్పుడు కూడా పీటలకి అంత ప్రయారిటీ ఉంటుంది పెళ్ళిళ్ళలో మీరు గమనిస్తే. సో అప్పట్లో చాలా పీటలు కూడా ఉండేవి, అవన్నీ పోగొట్టేసాం మా అమ్మమ్మ. మేము ఇంకా పిల్లల్ని ఎదిగే కొద్దీ అన్ని పాడు చేస్తూ ఉంటాం కదా, అలా అయిందనమాట. ఇంక ఇది వచ్చేసి చిన్నది దేవుడి రూము, ఇంకా లోపల హాలు అండ్ బయట వచ్చేసి మంచి పంచ అనమాట. ఆ పంచ కూడా చాలా మంచి మెమరీ, అది పడిపోవడానికి కూడా అనమాట. ఇంకా పక్కన నేను ఏవైతే ఇంకా మనం బయటికి వెళ్ళి పంచలో కూడా చూసేద్దాము. ఇంక ఇప్పుడు పంచ ఇదంతా మా డాడీయే చేశాడండి, గచ్చు అదంతా మా డాడీయే చేశాడు. ఇంతకుముందు ఇంకా చాలా స్పేస్ ఉండేది. ఇంక ఇప్పుడు ఏదైతే పారి కూడా పెట్టిన తర్వాత ఒక 10 years అయింది అది పెట్టి. అది పెట్టినప్పటి నుంచి ఇల్లు అనేది కొంచెం చిన్నగా అనిపించేసింది మాకు. ఇక్కడ వచ్చేసి కొట్టం ఉండేదండి, ఆ కొట్టంలో అయితే కోళ్ళు గుడ్లు పెట్టేవి, ఆ తర్వాత మేము బర్రెలు కట్టేసి
ఆటలేసుకునే వాళ్ళం, మేమందరం పడుకునే వాళ్ళం, భలే చల్లగా భలే ఉండేదండి అసలుకి. ఎంత మంచి మెమరీస్. బట్ ఇవన్నీ కూడా మార్చేశారు, మా అమ్మమ్మలు కూడా మార్చేశారు అందరితో పాటు. ఇంకా బాత్రూమ్ అవన్నీ కట్టారు. ఇక్కడ వచ్చేసి మనకేందంటే బర్రెలు దూడలు ఉన్నప్పుడు వర్షానికి తడిచేటప్పుడు ఇక్కడ కట్టేసేవాళ్ళు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా మంచాలు ఉన్నాయి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. ఇంకా అవన్నీ మా అమ్మమ్మ కోళ్ళ పైన కట్టేసి పెట్టేసింది అనమాట. ఉండేది ఆమె ఒక్కటే అని చెప్పి ఇప్పటికే 3 మంచాలు ఉంటాయి అనమాట. సో అవన్నీ ఉంచి పెట్టేసింది. ఇది ఓవరాల్ గా. ఈ రోజు మీకు మా బామ్మ హోమ్ టూర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు బ్లాగ్ ఇదండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.